ఎందుకు బృహదేశ్వర ఆలయం పైనకి ఆ బండని ఎట్లా ఇప్పుడేదో అంచనాలు వేస్తున్నారు. అది అక్కడ అంతవరకు ర్యాంప్ కట్టి దాని మీద బండను పెట్టి కింద చెక్కల వీటిల్ని పెట్టి దాన్ని ఏనుగులతో పైకి తోలారు అనే ఇదేదో చెప్తున్నారు. అట్నే తోలారో ఇంకెట్లా తోలారో మనకు శిల్పులు చెప్తారు. శిల్పశాస్త్రంలో ఒక సిస్టమ్ ఉంది. రాయి నిద్రపోతున్నప్పుడు, రాయి నిద్రపోవడం ఏంది, రాయి నిద్రపోతుంది అంటే ఈనాటి సైన్స్ నవ్వుద్ది. కానీ రాళ్లలో ఉన్నటువంటి రకాలు స్త్రీ పురుష నపుంసక మీరు సౌండ్ని బట్టి చెప్తారు. సౌండ్ని బట్టి చెప్తారు. ఇది రాయిని చెక్కడం చాలా కష్టం. స్త్రీ రాయిని అమ్మవారి విగ్రహాలకి వాడతారు. ఇప్పుడు అంతా వాడే పాలరాతంతా కూడా నపుంసక. అండ్ నపుంసక రాతిని యాక్చువల్గా అంటే పాలరాయనే కాదు, మామూలు రాళ్ళల్లో కూడా నపుంసక ఉంటాయి. వాటిని పీఠాలకు వాడతారు. ఒరిజినల్ విగ్రహానికి అమ్మవారిదైతే స్త్రీ దీనికి సంబంధించినటువంటి రాళ్ళని, మీకు రాళ్ళని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీకు తెలుసు కాబట్టి. ఎనీవే మనం ప్రేక్షకుల కోసం కాబట్టి మాట్లాడుకుందాం. అండ్ అవి నిద్రించే సమయంలో వాటిని తీసుకొని వచ్చేవాళ్ళు. అంతంత పెద్ద రాళ్ళని వీళ్ళు ఆ సమయాన్ని ఐడెంటిఫై చేసి, నాకు మొన్న 108 బాబా గారు చెప్పారు, రోజులో 11 నిమిషాల వ్యవధి ఉంటుందంట. ఆ టైంలో శిల్పి దానికి ముందరనే మార్కింగ్ ఇచ్చుండి టప్పని అప్పుడు అంటే ఈజీగా అయిపోతుంది, అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసేవాళ్ళు అని చెబితే అసలు నేను షాక్ అయినా. నిజం, ఇట్ ఈస్ ట్రూ. ఆ 11 నిమిషాల వ్యవధిలోనే దాన్ని తరలించాలి, మొత్తం వర్క్ అయిపోవాలి 11 నిమిషాల్లో. ఆ స్టోన్కి దానికి ఒక లగ్నం పెట్టుకొని మొత్తం అంటే అసలుకి వాళ్ళ సూక్ష్మ దృష్టి ఎంత సార్. సూక్ష్మ దృష్టి అంటున్నారు, నేనేమంటున్నానంటే టెక్నాలజీ అంటున్నా. వాళ్ళ టెక్నాలజీ దాన్ని గుర్తుపట్టడం. ఇప్పుడు అది నిద్రపోతుందా మేల్కొనుందా ఎట్ట చెప్తారు మీరు? దాన్ని గుర్తుపట్టడం అనేది చాలా అద్భుతమైన టెక్నిక్ కాదు? టెక్నిక్ అంటే టెక్నాలజీకి రిలేటెడే కదా. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఆ టైంలోనే చేస్తేనే అంటారు. అది ఏ టైము. అండ్ మీకు నేను చాలామంది శిల్పుల్ని చూశాను. వాళ్ళు ఏదైనా దేవతా విగ్రహం చెక్కాలి అని అంటే చాలా నిష్టలు పాటిస్తారు. నిష్టలు పాటిస్తూ చెక్కుతారు. ఇది మూల విరాట్ని చెక్కేటప్పుడు చాలామందిని అఫ్కోర్స్ తర్వాత తక్కిన విషయాలు బోల్డ్ ఉండొచ్చు, కానీ చెక్కేటప్పుడు మాత్రం చెక్కేదానికి ముందు వాళ్ళు అనుష్ఠానం చేసి దాన్ని ఇది చేస్తారు. శిల్పశాస్త్రం ఉంది సార్. కాశ్యప శిల్పశాస్త్రం ఉంది, భారద్వాజుడి శిల్పశాస్త్రం ఉంది, అనేక శిల్పశాస్త్రాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు బృహదేశ్వర ఆలయం, మళ్ళీ అలాగే కోనార్క్ టెంపుల్ కూడా చాలా విశేషమైంది కదా. మీరు ఇందాక అసలు ఇంకొక అద్భుతమైన టెంపుల్స్ గురించి మాట్లాడారు, బేలూరు హలీబేడు. చూసారా మీరు? చూసారు సార్. ఒక్క ఇంచ కూడా మీకు విడిగా ఉండదు సార్. ఒక్క ఇంచ కూడా మీకు విడి రాయి కనిపించదు. మొత్తం టెంపుల్ ఎవ్రీ ఇంచ్ ఇస్ అ డిజైన్. అసలు ఎట్లా చెక్కారు అనేది మీరు ఊహకు అందదు. మళ్ళా దాంట్లో ఎంత అద్భుతాలను చెక్కారు. జడలు సార్, ఈ ఉంటాయి కదా అలంకరణ, అవి కదులుతాయి కదా. వాటికి మధ్యలో నుంచి హోల్స్ ఉంటాయి. అంటే మనకు కూడా నేను చాలాసార్లు చెప్పాను, శ్రీశైలంలో అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడి బయట సింహాల స్తంభాలు ఉంటాయి. సింహం ఇట్లా నోరు తెచ్చుకొని దాంట్లో ఒక బాల్ ఉంటుంది.
ఇప్పుడు సిమెంట్ వేసి కప్పెట్టేస్తారు దాన్ని. దేనికని? వచ్చిన వాళ్ళందరూ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని. కానీ ఆ బాల్ ఇట్లా తిరుగుద్ది. ఆ బాల్ అసలు అట్లా లోపలికి ఎట్లా పోయింది అనేది యూ కాంట్ ఇమాజిన్. ఇప్పుడు ఇట్టుంది సార్, లోపల బాల్ ఉంది, ఆ బాల్ లోపలికి ఎట్లా పోయింది అంటే లోపలనే బాల్ చెక్కి ఉండాలి. అంటే వాడికి ఎంత 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 సూక్ష్మమైనటువంటి పనిముట్లు ఉండాలి. అదే ఆ బాల్ రౌండ్గా రావాలి. ఏమాత్రం డిస్టర్బ్ అయినా నోరు డిస్టర్బ్ అవుతుంది. నోరు డిస్టర్బ్ అవుతుంది. తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. మలైకోట. మలైకోట ఏ డిస్టిక్ వస్తుందండి? అది మన బృహదీశ్వరాలయానికి దగ్గరలోనే ఉంటుంది. మలైకోట. మీరు ఆ టెంపుల్లో ఆ టెంపుల్ ఎట్లా ఉంటుందంటే కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీదకి మీరు ఎక్కాలా అని అంటే కొండ లోపల నుంచి తవ్వుకుంటూ వెళ్ళారు. అంటే కొండ లోపల నుంచి. ఇప్పుడు మనకు ట్రైన్ వెళ్తుంటే ట్రైను అట్లా అట్లా ఒక కొండ లోపల నుంచి తవ్వుకుంటూ పోయారు. ఆ తవ్వుకుంటూ పోయిన దీంట్లో కూడా లోపల మళ్ళా అద్భుతమైనటువంటి డిజైన్స్. పైన పెద్ద తామర పువ్వు మధ్యలో ఒక మొగ్గ, దానికి చైన్ లింక్ రాళ్లతో ఊగతుంటుంది. చైన్ లింక్ అది కూడా కొన్ని చోట్ల నేను చైన్లు చూస్తాను కదా, అది ఎట్లా చెక్కారు బాబు. ఒకటి చెక్కడం వేరు, రెండోది ఎట్లా చెక్కారు అనేది చాలా. ఇప్పుడు ఇంత రాయిని తీసుకొని దాన్ని ఇటు తోల్చాలి. అసలు మీకు అదొక మీరు ఊహించడానికి, అంటే ఈనాడు ఊహించడానికి అవకాశం లేదు. అండ్ మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. వాళ్లకు శిల్పాలని చెక్కడమే కాకుండా అప్పటి మెటలర్జీ ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఏది, ఈ గజ్జెలు లోపల ఆ గజ్జె ఊగుతుంది సార్ అని అన్నారు. ఆ గజ్జె ఊగడానికి ఎంత సన్నటి సందు కావాలా అంటే సూది మోపే అంతటి సూది, అంతే కదా, చుట్టూరు అంతే గ్యాప్ కావాలి. ఆ సూది మొనలాంటి ఇప్పుడు పరికరంతో దాన్ని తొలచాల. అవునా? మీరు సూదితో దాన్ని తొలిస్తే సూది విరిగిపోదా? విరిగిపోతుంది. అంటే మీరు ఉలితో కొట్టాలి కదా, అంత సన్నటి సూదిని ఉలితో కొడితే సూది విరిగిపోతుంది. కానీ విరగనంత గట్టితనం ఉండేటటువంటి మెటీరియల్తో వాళ్ళు పనిముట్లను తయారు చేసుకునేవారు. అంటే మెటలర్జీ మీద వాళ్ళకి విపరీతమైన పట్టు ఉండేది. అంటే ఇప్పుడు ఒకదానికొకటి అనుసంధానం సార్ ఇది బాగా. ఇప్పుడు కొన్ని రాజభవనాలు ఉన్నాయి. రాజభవనాలలో ఇనుప గడ్డర్స్ ఉంటాయి. మీరు గుజరాత్ కానీ వెళ్తే కనిపిస్తాయి. ఇనుప గడ్డర్లు ఉంటాయి పైన, తుప్పు పట్టని గడ్డర్లు. వేల సంవత్సరాల నాటి ఇనుము, తుప్పు పట్టలేదు. ఢిల్లీలో స్తూపం, నేను ఢిల్లీలో స్తూపం అందరికి ప్రతిసారి చెప్తుంటానని ఇప్పుడు మీకు ఈ రాజభవనాల గురించి చెప్పాను నేను. సో మెటలర్జీలో మన వాళ్ళు అందవేసిన చేతులు. మరి మెటలర్జీలో అందవేసిన చేతులు అయినప్పుడు ఇప్పుడు మొదటికి వద్దాం. మళ్ళా బంగారం కూడా మెటలేగా, అవునా కదా? సో మీరు బ్రాహ్మణులే కదా, రుద్రం వచ్చు కదా. రుద్రం దేంట్లో నుంచి తీసుకున్నారు? మన వేదంలో నుంచి తీసుకున్నారు, ఋగ్వేదంలో నుంచి తీసుకున్నారు. ఋగ్వేదం 10వ మండలం. ఓకే, అంటే ఉరామరిగ్గా ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది 10,000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం రుద్రంలో ఒక పనస ఉంది. దాంట్లో లోహాలన్నిటి పేర్లు వస్తాయి.
లోహంచమే. లోహాలు. దాంట్లో మనం తినే ఆహార పదార్థాల పేర్లు కూడా వస్తాయి, సంఖ్యల పేర్లు వస్తాయి, సంఖ్యల పేర్లు వస్తాయి. అంటే 10,000 సంవత్సరాల క్రితం మన వాళ్ళకి ఇవన్నీ తెలుసు అనే కదా. అవునా కాదు సార్? రుద్రం అనేది సభ. రాముడికి ముందర ఉంది. రాముడికి ఆ, ఎక్కేస్తే నేను మీకు ఊరికే ఒక 10,000 సంవత్సరాలు అనేది మీరు ఒక ఇది చెప్పారు. రామాయణానికి ముందు నుంచి రుద్రం ఉంది, వేదం ఉంది. అండ్ మీకు దాంట్లో సభాభ్య సభాపతిభ్యశ్చవో, నమో నమో, అంటే సభలు జరిగేవి, సభాధిపతులు ఉండేవాళ్ళు. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో, నమో నమో, నమ్మకం. నమ్మకం. రథేభ్యో రథపతిభ్యశ్చవో, రథాలు ఉండేవి. అవునా? అంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతికి వారసులం మనము అనేదానికి మీకు రుద్రాన్ని ఒక్కదాన్ని మీరు అనలైజ్ చేస్తే చాలు.